గౌరవ కమిషనర్ రామగుండం గారి ఆదేశాల మేరకు మరియు ఏసీబీ ట్రాఫిక్ గారి సూచనల మేరకు ప్రతిరోజు కూడా సబ్ డివిజన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కండక్ట్ చేస్తూ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే నిన్న పెద్దపల్లి కోర్టులో మద్యం సేవించి ఎవరైతే వాహనాలు నడుస్తున్నారో వాళ్ళని పట్టుకొని 13 మందిని రుజువు చేయగా వాళ్ళందరికీ 14,500 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే మద్యం అతిగా సేవించి వాహనం నడిపేస్తూ పట్టుబడ్డారో సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన మామిడి రమేష్ మరియు పెద్దపల్లి పట్టణానికి చెందిన పంకజ్ అనే ఇద్దరు వ్యక్తులు అతిగా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాళ్ళిద్దరికి కూడా సోషల్ రిఫార్మేషన్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కోర్టు నందు 3 రోజుల పాటు క్లీనింగ్ పనులు చేయాలని చెప్పేసి గౌరవ మేజిస్ట్రేట్ గారు ఆదేశించడం జరిగింది. అట్లాగే నిన్న పెద్దపల్లి హైవే రోడ్డుపై కర్రల్లోడు ఖమ్మం నుంచి కాగజ్నగర్ వైపు వెళ్తున్నటువంటి అతి స్పీడ్తో వెళ్తుండగా దాన్ని ఫాలో చేసి అతి నిర్లక్ష్యంగా రోడ్డు ప్రమాదానికి కారణమయ్యే విధంగా వాహనం నడుపుతుండగా దాన్ని చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ఖమ్మం నుంచి కాగజ్నగర్ వైపు లోడ్తో అతిగా మద్యం సేవించి రామగుండం వైపు వెళ్తుండగా చేంజ్ చేసి పట్టుకుని అతన్ని బ్రీతర్ల దగ్గరకు చెక్ చేయగా 306 రీడింగ్ వచ్చింది. దయచేసి ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇది వింటర్ సీజన్, తరచుగా యాక్సిడెంట్లు అవుతుంటాయి. మంచు పడటమే కావచ్చు, లేదంటే చలి కారణంగానే కావచ్చు, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదు. మీరు మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే మీరు ప్రమాదానికి లోనవడంతో పాటు ఎదురుగా ఉన్నటువంటి అదర్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్ వాళ్ళకు కూడా ప్రమాదాలు జరిగి వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది, మీరు రోడ్డు మీద పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మా యొక్క పోలీస్ తరఫున హెచ్చరిక ఏంటంటే, తాగి ఎవరైతే మద్యం త్యాగించి ఎవరైతే వాహనాలు నడుపుతారో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.